చివరిగా 17వ పాడవాడు 17 పాట పాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. చివరి 2 లైన్లు నిలబడి పాడుకుంటాం. చివరిలో 2 లైన్లు నిలబడి పాడు. పాట సంఖ్య 17. జయం అని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభు వచ్చుతుంది. సాంగ్ నంబర్ 17 17. Yeah.
భలే భలే మాట బంగారు మాట. అందరూ బైబిల్ పైకి చూపిస్తూ ఈ పాట పాడతారు. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. నా జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. దేవుని వాక్యాన్ని మనం Shall we all turn to Gospel to Luke chapter 19. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. Gospel to Luke chapter 19. We read beginning from verse 1 to verse 10 alternately. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాల్ని మార్చి చదువుకుందాము. It's a very, very common story. Just because of that, don't read it negligently. ఇది మనకెంతో పరిచయం ఉన్న వాక్య భాగ సందర్భము, మనకు తెలుసు కదా అని నిర్లక్ష్యంగా చదవవద్దు. It's a story of Zacchaeus. జక్కయ్యను గురించిన చరిత్ర. Including Sunday school children, everybody knows this story. సండే స్కూల్ పిల్లలతో పాటు అందరికీ కూడా ఈ కథ తెలుసు. But still God has something to speak to you. అయినప్పటికీ కూడా దేవుడు మీతో మాట్లాడిన ఉద్దేశం కలిగిన వాడు. You pray in your heart. మీ హృదయంలో ప్రార్థించండి. Oh God, speak to me. ఓ దేవా నాతో మాట్లాడండి. Oh God, speak to me. ఓ ప్రభువా నాతో మాట్లాడండి. God will speak in a very new way. దేవుడు నూతనమైన విధానంలో మీతో మాట్లాడతాడు. When He speaks, ఆయన మాట్లాడినప్పుడు your joy will be full. మీ యొక్క సంతోషము పరిపూర్ణమవుతుంది. Let us hear His voice. ఆయన స్వరమును మనం విందాము. God said, I am a God who speaketh. దేవుడు అన్నాడు కదా, నేను మాట్లాడే దేవుడును. He's not an idol. ఆయన ఒక విగ్రహము కాదు. He has eyes to see, He has mouth to speak. ఆయన చూడటానికి కళ్ళున్నవాడు, మాట్లాడటానికి నోరున్న దేవుడు. He speaks even today. ఆయన ఈ దినము కూడా నేను కూడా He మాట్లాడతాను. has His own way of speaking. ఆయన మాట్లాడే ఆయన విధానం పద్ధతి ఉంటుంది. How He speaks, I don't know, but He can speak to you. ఆయన ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు కానీ మీతో మాట్లాడతాడు. So, when you read the word of God, never read by starting itself, oh, I know all these things. దేవుని యొక్క వాక్యము చదవాల్సి వచ్చినప్పుడు ఓ నాకు ఇదంతా తెలుసు కదా అన్న వైఖరితో ఆరంభించకూడదు. Every day it is new to us. ప్రతి దినము కూడా అది మనకు నూతనంగా ఉంటుంది. God has something new to speak to us. దేవుడు మనతో మాట్లాడటానికి నూతనమైన మాటలు ఉంటాయి. If you are prepared, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు He will speak. ఆయన మాట్లాడతాడు. Samuel said, సమయలు అన్నాడు, Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు. Lord, speak to me. ఓ ప్రభువా నాతో మాట్లాడు. God was so kind. దేవుడు ఎంతో కనికరము కలిగిన వాడు. He spoke to a small boy. ఆ చిన్న పసివాడిన సమయంతో మాట్లాడాడు. This small
all the people sitting here. ఇక్కడ కూర్చున్న వారందరికన్నా సమయం చిన్నవాడే. But still he heard the voice. అయినప్పటికీ దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. What a privilege. ఎలాంటి గొప్ప ఆధిక్యత. When he could hear, తాను వినగలిగినప్పుడు you can also hear. నువ్వు కూడా వింటావు. Let us do that prayer this time. కాబట్టి ఆ ప్రార్థన హృదయంలో కలిగి ఉండే వాక్యం చదువుదాము. Yes, let us read already 1, 2, 10. దయచేసి 19వ అధ్యాయము మొదటి 10 వచనాన్ని మార్చి చదువుకుందాము. Yes. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయేను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించు దాన్ని వెలికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. 9వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాము. The most key word in this particular portion. ఇది ఈ సందర్భంలో ఎంతో ప్రాముఖ్యమైన వచనము. And this is connected with our theme. అంత మాత్రమే కాదు, ఇది మన అంశములకు సంబంధం ఉన్న వచనము. That's why I have chosen this portion. అందుకే ఈ సందర్భంలో ధ్యానించాలని ఎంచుకున్నాను. 9వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాము. బిగ్గరగా. అందుకే యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. He is also the son of Abraham. ఇతరును అబ్రహాము కుమారుడే. What is the meaning of that? దాని అర్థం ఏంటి? All Abraham's properties will be not transferred. Automatically it is come to you. అబ్రహాము యొక్క ఆస్తి ఆశీర్వాదాలన్నీ కూడా అతనికి బదిలీ చేయబెట్టడం కాదు, తను ఉన్నట్టే తనకు వచ్చేస్తాయి. He's right. He has the right to accept that. ఎందుకంటే తాను దాన్ని పొందడానికి హక్కుదారుడు. Abraham's all promises has become Zechariah's promise. అబ్రహాము యొక్క వాగ్దానాలన్నీ కూడా జక్కయ్య యొక్క వాగ్దానాలయ్యాయి. Genesis 1:2-3 has become his property. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనములో ఆ హక్కుదారుడిగా జక్కయ్య అయ్యాడు. Who told this? ఎవరి మాట్లాడినారు? Jesus said. యేసే అన్నాడు. No one can have controversy with that. ఎవరు కూడా ఆ మాటను వ్యతిరేకించి మాట్లాడలేదు. He is the son of Abraham. ఇతడు అబ్రహాము కుమారుడే. He is the son of Abraham. తాను అబ్రహాము కుమారుడు కాబట్టి All these promises will be transferred to ఈ him. యొక్క వాగ్దానాలన్నీ కూడా తనకు బదిలీ చేయబడతాయి. What a drastic change. ఎలాంటి గొప్ప మార్పు! What a change in the city of Jericho. ఎరికో పట్టణంలో ఎలాంటి గొప్ప మార్పు! That can be done to you today. అది ఈ దినాన నీకు కూడా సంభవిస్తుంది. It can happen to your life. అది నీ జీవితంలో జరుగుతుంది. You are living away. నువ్వు దూరంగా జీవిస్తున్నావు. Bible says those who are not saved, they are children of devil. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారు అపవాది యొక్క సంతానము, సైతాన్ యొక్క సంతానము. Those who are not by yet, they are children of devil, the Satan. ఎవరైతే రక్షించబడకుండా ఉంటున్నారో వారు శత్రువైన సాతాను యొక్క సంతానము. One man came to me. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. I'm not born again. నేను రక్షించబడలేదు. Am I child of Satan? నేను రక్షించబడలేదు కాబట్టి నేను సాతాను యొక్క కుమారుడు అన్నాడు. I said, I don't know. నన్ను నాకు తెలియదయ్యా అన్నా. But you were telling. కానీ నువ్వు అంటున్నావు. I did not tell. నేనలేదు. Word of God says. దేవుని యొక్క వాక్యం ఉంది. Word of God says those who are not the children of God, they are children of devil. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, ఎవరైతే దేవుని పిల్లలు కాదో వారు సాతాను యొక్క పిల్లలు. If you abuse me, if you drag me, you do whatever you like. If you are not born again, you are a child of devil. మీరు నా పైన దాడి చేయొచ్చు, వాదించవచ్చు, ఎన్ని మాటలను అనవచ్చు. రక్షణ పొందినట్లయితే మీరు అపవాది లేదా సాతాను యొక్క
బదిలీ చేయబడవు. Your life can be transformed. అయినప్పటికీ నీ జీవితము మార్పు చెందగలుగుతుంది. What a transformation took place in Jacob. జక్కయ్య జీవితంలో ఎలాంటి గొప్ప మార్పు చోటు చేస్తుంది. His transformation has brought a big shaking in city of Jericho. తన యొక్క మార్పు యెరికో పట్టణమంతట్లో కూడా గొప్ప విభ్రాంతిని కలిగించింది. ఊరంతా కూడా అది కదిలించబడింది. తాను ఏదో సాధారణమైన వాడు కాదు. తాను క్లాస్ 1 ఆఫీసర్. తాను ఎంతో ప్రఖ్యాతి కలిగిన వాడు. అందరికీ తన గురించి తెలుసు. తాను రక్షించబడినప్పుడు ఎలాంటి మార్పు ఊర్లో చోటు చేస్తుంది. జక్కయ్య తిరిగి జన్మించలేదు. తాను పాపంలో జీవిస్తున్నాడు. తాను పన్ను సేకరించే సుంకరి అయి ఉన్నాడు. ఆ మాటను చదువుకుందాము. 2వ వచనము. దాని గుండా పోచుండెను, ఇదిగో సుంకరి గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అన్న పేరు గల ఒకడు. యేసు ఎవరో అని చూడబోలేదు గాని అవును, ఇదిగో సుంకరి గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అన్న పేరు గల ఒకడు. తాను సుంకరి గుత్తదారుడు. Lot of other tax collectors will be there. అంటే తన కింద పన్ను సేకరించే వేరే పని వారు కూడా ఉంటారు. He was a chief. తాను అందరిలో ప్రధానుడు. గుత్తేదారుడు అంటే he is the head of all of them. చూడండి, గుత్తేదారుడు అంటే వారందరి పైన అధికారి. In our language also people use this. మరి యొక్క భాషలో కూడా సాధారణంగా ప్రజలు వాడుతుంటారు. గుత్తేదారు అంటే he is a chief of certain group of labor. చూడండి, గుత్తేదారుడు అంటే కొంతమంది పనివారి పైన అధికారం కలిగిన వారు. తాను ధనవంతుడు. ఏ విధంగా ధనవంతుడయ్యాడు? చూడండి, అతను అంబానీతో సంబంధం లేదా బంధువు కాదు. ఏ విధంగా ధనవంతుడయ్యాడు? ఎందుకంటే తాను సుంకరి. తన యొక్క పని ఏంటి? ప్రజలందరినీ కూడా బలవంతము చేసి పన్ను వారి యొద్ద నుండి వసూలు చేసేవాడు. తాను ఫ్యాక్టరీలకు వెళ్ళేవాడు. కొన్నిసార్లు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ప్రజలే తెచ్చిస్తారు డబ్బుని. వారు డబ్బుని కుమ్మరిస్తారు. ఒకవేళ ఎవరైనా పన్ను చెల్లించకపోతే ఎవరైనా శిక్షించే అధికారం ఉంటుంది. సో he used to collect the money. కాబట్టి డబ్బుని సేకరించేవాడు. But he never used to pay the receipt. కానీ ఎప్పుడు కూడా రిసిప్ట్ ఇచ్చేవాడు కాదు. Why? ఎందుకు? Otherwise it will come into his account. ఒకవేళ బిల్ ఇచ్చాడు అనుకోండి, తన లెక్కల్లోకి వస్తుంది. కాబట్టి బిల్ ఇచ్చేవాడు కాదు. ఈ రోజుల్లో కూడా అలాంటి వారు చాలా మంది ఉన్నారు. జక్కయ్య స్నేహితులు ఎవరు అంటారు. So Jekaiah said, Jekaiah, he was a chief tax collector and he was rich. జక్కయ్య తాను సుంకరి గుత్తదారుడును ధనవంతుడై ఉంటున్నాడు. But what happened to him? కానీ తనకేం జరిగింది? He had no peace. తనకు నెమ్మది లేదు. He had no peace. తనలో నెమ్మది లేదు. I think that night he could not sleep. నేను అనుకుంటున్నాను ఆ రాత్రి తనకు నిద్ర పట్టి తను పడుకోలేదు. ఎందుకంటే మరుసటి నాడు తాను ప్రవర్తించే విధానము తాను పడుకోలేదు, నిద్ర పట్టలేదు అని సూచిస్తుంది. తాను కలవరంలో ఉన్నాడు. తాను ఆటంకపరచబడుతున్నాడు. తాను నిద్ర పట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. తన దగ్గర చాలా డబ్బు ఉంది. చక్కటి ఇల్లుంది. తాను తినడానికి కావలసిన ఆహారం ఉంది. కానీ నెమ్మది లేదు. చూడండి, లోకము దీన్ని అర్థం చేసుకోలేకపోతుంది. ప్రజల దగ్గర కావాల్సినంత ఉంటుంది. ఎవరు కూడా ఈ రోజుల్లో పేదవారు కాదు. ఎవరు కూడా అనలేరు, అయ్యా ఈ దినము తినడానికి నా దగ్గర ఆహారం లేదని.
beggar may say that. చూడండి ఎవరు ఆ మాట చెప్తారంటే సోమరి వాడైనా అడుక్కునేవాడే మాట అంటారు నా దగ్గర ఏం లేదని. Because you beggar, you go, you get lot of food. ఎందుకంటే అడుక్కునే వాడి దగ్గరికి వెళ్తే వాడి దగ్గర తినడానికి ఏదో భోజనం ఉంటుంది. People are eating and so much is being spared. చూడండి ప్రజలు తిన్న తర్వాత చాలా మిగిలిపోతుంది, Throwing out. బయటపడేస్తున్నారు. They are searching these orphans, children, చూడండి వారు ప్రజలు భోజనం అంటే తిండి ఎక్కువైపోయి వారు ఏం చేస్తా ఉంటున్నారు, అనాథాశ్రయాలు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ వెళ్తున్నారు. to give them the food. ఎందుకు ఆహారం ఇవ్వడానికి. There's no lack, ఏమాత్రం కదవలేదు, there's no peace. అయినప్పటికీ నెమ్మది లేదు. That is troublesome sea today. ఎంతో కలవరపరిచే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాము. Troubled sea. మనము కలవరపరచబడే సముద్రము. Yes, the sea, it can never be peace. సముద్రము చూస్తే అది ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండదు, Full of dirt. ఎప్పుడు కూడా మురికుంటుంది, Ups and down. ఎప్పుడు కూడా తలక్రిందులుగా అలాడుతుంటుంది. Many people are like that. చాలా మంది ఆ విధంగా ఉంటారు. There may be someone sitting here. బహుశా ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు ఎవరు ఉన్నారు. Your life is like that. నీ జీవితం కూడా ఆ విధంగా ఉంది. You have no peace. నీ జీవితంలో నెమ్మది లేదు, You have no peace. నీ జీవితంలో నెమ్మది లేదు. You have trouble in your నీ heart. హృదయంలో కలవరపరచబడుతున్నావు. Doesn't matter how much you show outside that you are happy, that your face says you are not miserable. నువ్వు బయటికి చూపించడానికి నేను సంతోషంగా ఉన్నవాడిని ఎంత వేషధారగా నటించినప్పటికీ కూడా నీ ముఖం చెప్తుంది నీ జీవితంలో నెమ్మది లేదని. He got up in the morning. తాను పొద్దున్నే లేచాడు, He never went to the office. తాను ఆఫీస్ కి వెళ్ళలేదు. I think he didn't have the breakfast. బహుశా తాను ఉదయకాలం టిఫిన్ కూడా చేయలేదు అనుకుంటా. He started walking out. బయటికి నడుచుకుంటూ వచ్చాడు. Wife might have asked him, భార్య అడుగుండవచ్చు, "Where are you going?" ఎక్కడికి వెళ్తున్నావు? So I am going to see Jesus. నేను యేసుని చూడటానికి వెళ్తున్నాను. What happened all of a sudden? ఎందుకుండా ఏం జరిగింది? I have covered whole life. నేను రాత్రంతా నాకు నెమ్మది I లేదు. heard that the man called Jesus. యేసు అన్న ఒక వ్యక్తిని గురించి విన్నాను. I would say, who is ఆయన ఎవరో నేను చూడగలుగుతున్నాను, he? ఆయన ఎవరో చూడగలుగుతున్నాను. In those days, ఆ రోజుల్లో people were calling Jesus Christ so many names. యేసుక్రీస్తు ప్రభువుని ప్రజలందరూ కూడా వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు. In Gospel of John 7th chapter, we see all those names. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో పేర్లని చూస్తాము, 7వ అధ్యాయంలో చూస్తాము. Some people said,